మహాదేవ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. నిన్నటి రోజున మనము శివుడి గురించి తెలుసుకున్నాము. ఇవాళ ఆ శివుడే సగుణ సాకార మూర్తి అయిన ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అందుబాటులో ఉండడానికి. లింగం అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే గుర్తు. అంతటి శివుడు, అన్ని విశేషాలు ఉన్న శివుడు, ఆ పరమేశ్వరుడు, పరబ్రహ్మ స్వరూపుడు అయిన ఆ పరమాత్మని నాకు సులువుగా అందుకోవాలి, తెలుసుకోవాలి, అర్చించుకోవాలి, కొలుచుకోవాలి అన్నప్పుడు ఎలాగూ అంటే ఈ లింగము అని చెప్పబడుతూ, అంటే గుర్తు, శివుడి యొక్క ప్రతీక మూర్తి. మనం లింగాకారంలో మనము వారిని అర్చన చేసుకునే ఒక గొప్ప భాగ్యాన్ని మనకి లభిస్తుందన్నమాట. లింగానికి అర్థం ఏమి చెప్పారు అంటే లింగ్యతే న్యాయతే అనేనేతి లింగం అని చెప్పారు. ఏదైతే తెలుసుకోబడుతుందో దాని మూలన, దాని వలన దాన్ని లింగము అంటారు. లిగిగతౌ అన్న ధాతువు నుంచి ఇది వచ్చింది. ఆ మాట అంటే తెలుసుకొనుట అని అర్థం అన్నమాట. సర్వే గత్యార్థ జ్ఞానార్థ అని. అంటే లింగములో యథార్థానికి మీరు చూస్తే ఆ తత్వము బాగా గోచరిస్తూ ఉంటుందన్నమాట. అసలు తత్వము అన్నప్పుడు పరబ్రహ్మము నిర్గుణ నిరాకారమునే చెప్పబడుతూ ఉన్నది. మరి నాకు దీనిలో ఎలా తెలుస్తోంది అంటే ఇప్పుడు శివలింగము అన్నప్పుడు దానికి ఏ గుణం అని చెప్తాము అంటే చెప్పడానికి వీలు లేదు అక్కడ. కానీ ఆ గుణమే పరబ్రహ్మము, నిరాకారుడు, నిర్గుణుడు అన్న గుణము చెప్తాము. పంచముఖుడు అయిన ఆ శివుడు ఈ శివలింగంలో మనకి గోచరమవుతూ ఉంటాడు. ఆ లింగం ఎటు చూస్తోంది, దాని ముఖం ఎటుంది అంటే అంతటా అన్ని వైపులా ఉంది అని చెప్తున్నారు. అంటే అంతటా వ్యాపించి ఉన్న తత్వం అక్కడ మనకి చక్కగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే ఈ శివుడికి మాత్రమేనా అంటే నారాయణమూర్తికి సాలగ్రామాన్ని అందుకే చెప్తారు సూచనగా. సాలగ్రామంలో విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే సువర్ణముఖి శిలలో అంబికని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. అలాగా మనకి స్ఫటికంలో సూర్యుడు అని చెప్పేసి గణపతిని కూడా శోణభద్ర శిలలో ఆరాధించడము, అలాగే పరమేశ్వరుని నర్మదా బాణలింగాల్లో చూస్తే ఇవన్నీ కూడా మనకి విడిగా చూసినప్పుడు సగుణ సాకార మూర్తులు విశేషముగా 4 భుజములతో కానీ వారి ఆయుధాలతో, వాహనాలతో, చక్కటి అలంకరణతో దర్శనమిస్తూ ఉంటారు. కానీ నిర్గుణానికి దగ్గరగా, నిరాకారానికి దగ్గరగా అలవాటవ్వాలి మనకి. పూజ అంటే పెరగాలి, మన స్థాయి పెరగాలి. పూజల్లో, అర్చనలో, ఆరాధనలో, ధ్యానంలో అన్నప్పుడు ఇలాగా మనము ఈ శిలలు అంటే ఇవి కూడా విష్ణుశిల ఏమిటి అంటే సాలగ్రామం. అదే విష్ణు శివలింగం అనమాట, విష్ణులింగం అనమాట. అదే శివ సాలగ్రామం ఏంటంటే శివలింగం. ప్రతి ఒక్కరికి కూడా ఇలాగా వారి యొక్క లింగములు అంటే గుర్తులతో మనం ఆరాధించే పద్ధతి ఉన్నదన్నమాట. అది చాలా విశేషమైన అర్చనా విధానము. దానికి చాలా నియమములు కూడా చెప్పబడి ఉన్నాయన్నమాట. సహజముగానే ఆ ఈశ్వర శక్తి ఆ లింగములో ఉంటుంది అని చెప్తారు. అందుకే ఆ లింగానికి మనము అభిషేకము చేస్తూ ఉంటాం. అభిషేకము చేసినప్పుడు మనసు అలాగా చక్కగా ధార, ఆ నీటి ధార ఎలా పడుతుందో ఆ లింగము యందు మన మనస్సు కూడా ఆ ధార వలె ఆ శివ చింతనలో నిమగ్నం అవుతూ ఉండాలన్నమాట. అది అక్కడ విశేషంగా చెప్పబడి ఉన్నది. అందుకే మనము నిత్యము కూడా శివారాధన చేసుకోవాలి. శివలింగమును ఇంట్లో ఉంచుకొని తీరాలి. శివలింగము శివుడికే ప్రతీక, పరబ్రహ్మ తత్వానికి ప్రతీక. అది మనం గుర్తుపెట్టుకుంటూ శివుడు లేని చోటు ఏది లేదు. ఎందుకు అంటే పరబ్రహ్మము లేని చోటు ఏది లేదు. ఆ పరబ్రహ్మాన్నే ఇక్కడ శివనామంతో చెప్పాము, ఇది వరకు విష్ణునామంతో చెప్పామన్నమాట. అయితే శివుడు ఎక్కడ ఉంటాడు అంటే కైలాసంలో ఉంటాడు అని అంటాం. అయితే ముఖ్య స్థానం కింద కైలాసం. మరి ఈ ప్రపంచంలో ప్రతి జీవుడిలో మంగళ స్వరూపముగా సచ్చిదానందుడుగా ఉన్నది ఆ శివుడే అని అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు, ఆయన మంగళ స్వరూపుడు అన్నది మర్చిపోకూడదు. మనము నిరంతరం కూడా శివ శివ అనుకుంటూ మనము ధ్యానము చేసుకుంటూ ఉండాలి. సర్వ మంగళములు చేకూరుతాయి. ఏ ఇంట్లో అయితే శివలింగము ఉంటుందో వారికి సకల సౌభాగ్యములు కలుగుతాయని శాస్త్రము చెప్తుంది. శాస్త్రవాక్కు ప్రమాణం, తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం అని చెప్పారు. అంతేగాని ఎవరెవరో చెప్తున్నారు అన్న మాటలు మనకి అనవసరం. శాస్త్రం ఏమి చెప్పింది
అందుకే శివుడి ప్రీతికరంగా మనం శివుడి ప్రసాదముగా ఏమి చేస్తాము అంటే భస్మాన్ని ధరిస్తూ ఉంటాం. ఆ భస్మం అన్నదే సకల మంగళములకు దారి తీస్తుంది. అదేదో బయట కర్రలు చెట్లు కాలిన భస్మం కాదు, అది యజ్ఞ భస్మం. అది అంటే యజ్ఞము యొక్క ప్రసాదము అదే ఈ భస్మ రూపంలో వస్తుంది. లేదండి మేము వైష్ణవులము, మీరు సుదర్శన యాగాలు చేసినా నరసింహోమాలు చేసినా మీకు వచ్చేది భస్మమే అక్కడ కూడా. అంటే యజ్ఞం యొక్క ప్రసాదం అది, అలా ధరించాలన్నమాట. రెండవది శివుడు శుద్ధ సత్వగుణ సంపన్నుడు. శుద్ధ సత్వము, అందుకే ఆయనకి తెలుపు రంగు, శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం అని ధ్యానం చేస్తాం పరమేశ్వరుని. అంతటి చక్కటి శివుడు తెల్లగా స్ఫటికముల తెల్లటి ఛాయతో ఉంటాడనమాట. ఆ తెలుపు రంగే మనం ఆ భస్మధారణలో తెలుస్తుంది అనమాట మనకి. అలాగే శివుడికి పాలతో అభిషేకం చేస్తారు, ఆవు పాలతో. ఆ ఆవు పాలు కూడా తెల్లటి రంగులో ఉంటాయి. మీరు అక్కడే మీరు చూడాలన్నమాట. అంటే అన్ని తెల్లగా ఉన్నవన్నీ కూడా శివ సంబంధమై ఉంటున్నాయి. అంటే ఏమిటంటే శివుడు చాలా సాత్వికమైన పరమాత్మ రూపం అన్నమాట. ఆ పరమాత్మని, అంతటి సత్వగుణ సంపన్నుడిని మనం ఆరాధిస్తే మనకి ఏమొస్తుందంటే సత్వగుణం వస్తుంది. మొట్టమొదట సత్వగుణం వచ్చినప్పుడు భేద దృష్టి దోష దృష్టి పోయి సర్వము మంగళములు దర్శిస్తాడనమాట. ఆ మంగళములు దర్శించడమే శివము. అప్పుడే వాడికి శివతత్వము అర్థమవుతూ ఉంటుంది అని మనము తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే కర్పూర గౌరం కరుణావతారం అంటాం. అంటే కర్పూరం ఎలా తెల్లగా ఉందో అలాగా చక్కగా తెలుపు రంగులో శివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకని ఆ పరమాత్మని కూడా అలాగే మనము ఆరాధిస్తూ, ఆ తెలుపు వర్ణమైనది సత్వగుణాన్ని సూచిస్తోంది. ఆ సత్వగుణమే మనము కూడా అభ్యసించాలి, అలవరుపరుచుకోవాలి అని తెలుసుకుంటూ ఈ శివతత్వాన్ని ఇంకా గొప్పగా తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ, సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.